హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగొచ్చేసి ఇది మండే రోజు మార్నింగ్ రొటీన్ అండి. ఇంకిక్కడ మార్నింగ్ ఏంటంటే ఇంకా బయటంతా కూడా మాప్ పెట్టేసి ఇలాగా ముగ్గయితే వేసుకుంటూ ఉన్నాననమాట. సో, మార్నింగ్ ఈరోజు ఇంకంత హడావిడైతే ఏమీ లేదు నాకు. మరీ వంటివా వాడిని చదివాని వంటివా వెళ్తా అంటున్నాడు. మా నాన్న బండి ఎక్కించుకుంటాడు. మండే వ్లాగ్ అంటుంది. ఏంటి హడావిడి లేదంటుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవేమి లేవా అనేసి అనుకుంటారేమో. ఏం లేవండి. ఇవాళ పిల్లలు స్కూల్‌కెళ్ళట్లేదనమాట. పెద్దోడికేంటంటే ఫీవర్ వచ్చింది నిన్న. సో, లైట్‌గా ఫీవర్ ఉంది. ఇంక అందుకని వాడిని పంపించట్లే. ఇంక పెద్దవాళ్ళు ఎళ్ళకపోతే ఆటోమేటిక్‌గా చిన్నవాళ్ళు అసలు వెళ్ళరు కదా! సో, అందుకే ఇంక ఇవాళ పిల్లల్ని స్కూల్‌కి పంపించట్లేదనమాట. సో, అది. ఇంక అందుకే హడావిడి లేదు. ఇంక మార్నింగ్ లేవగానే ఇక్కడ బయట మాప్ పెట్టేసి ముగ్గేసుకుంటున్నాను. ఇంకా అలా ముగ్గు వేస్తున్న టైంలో అక్కొచ్చిందనమాట. అంటే మేము మిల్క్ పోయించుకుంటాం గదా! అక్కొచ్చింది. ఇంక కిందకి వెళ్ళేసి మిల్క్ గూడా పోయించుకున్నాను. ఇంక అత్తయ్య చిన్న సొరకాయ ముక్క కట్ చేస్తంటే అది ఒక చిన్న ముక్క తీసుకొచ్చా అనమాట. సో, అది ఫైనల్లీ ఇంక అప్పుడప్పుడే సన్‌రైజ్ అయితే అవుతూ ఉంది. ఇంకా ఈరోజు ముగ్గు గూడా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే మనీ ప్లాంట్ పైకి అల్లించామనమాట. డిష్ ఒకటి పట్టుకొని పైకెళ్తున్నానబ్బా! బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ అనమాట. సో, ఇడ్లీలోకి ఇక చారు అలాగా అద్దాము. ఏమన్నా ములక్కాయ దొరుకుతదా అని చెప్పేసి ఇంకా అలా పైకైతే వచ్చాను గానీ ఒకటి దొరికినా చాలు. చారులోకి అన్ని వెజిటబుల్స్ ఏస్తాను. బ్రష్ ఏడ పెడుతున్నాలేండి. ఇక్కడైతే ఒకటుంది. ఇంకలా 2 మునగకాయలయితే దొరికాయి. ఇంకవి అక్కడే పెట్టేసి, ఇంక నేను గూడా పైన కాసేపు అలా వాక్ చేస్తూ, ఇంకలా బ్రష్ చేస్తూ ఉన్నాను. బావుంటది కదా! ఎంతైనా వింటర్ మార్నింగ్స్ చాలా బావుంటాయబ్బా! ఆహ్, హ్మ్, అంటే నార్మల్‌గా ఇలా కాదు కానీ, జర్నీస్ టైమ్‌లో అనుకోండి, అలా పల్లెటూరులోంచి వెళ్తుంటే మంచు పడుతూ ఉంటది కదా! సో, అది చాలా బావుంటదనమాట. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. నాకు చాలా ఇష్టము. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా ఇంకా చాలా బావుంది. డైలీ రాం కదా! పిల్లలిక స్కూల్‌కెళ్ళిపోతారు. హడావిడి హడావిడిగా ఉంటది. ఆ తర్వాత పనులన్నీ సరిపోతా ఉంటాయి. బట్ ఇంకివాళ అంత హడావిడి లేదు కదా! అనేసి ఇంక పైనే కాసేపలా టైమ్ స్పెండ్ చేశాననమాట. అటు ఇటు తిరుగుతూ. ఇంక పిల్లలైతే లెగవలేదు ఆ టైంకి. ఇంక సర్లే అనేసి వాళ్ళొచ్చిన పైకొస్తే మళ్ళీ కిందకి తొంగి తొంగి చూడడం అలాంటివి జరుగుతాయి. మనం ఇంకా పైనున్నా గూడా భయపడుతూ ఉండాలి. ఈళ్ళెక్కడ తొంగి చూస్తారో అని జెప్పేసి. ఇంక అందుకని కాసేపు వాళ్ళెటు పడుకొనున్నారు గదా! అని అక్కడే కొంచెం సేపలా వాక్ చేసి ఇంకా తర్వాత కిందకొచ్చేసి ఇక్కడైతే ఇంకా ఈలోపు వీళ్ళు గూడా లేచారు. ఇంకా దుప్పట్లు అవన్నీ గూడా ఫోల్డ్ జేసేసి పెట్టేసాననమాట. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా డైరెక్ట్ కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంక ఇది నిన్న చేసిన చేపల పులుసనమాట. నిన్న చేపల పులుసు చేశాను. అయితే నేను, మా వారు ఒక పూట తినడం వల్ల సో, అది కొంచెం కర్రీ అయితే మిగిలిపోయిందనమాట. ఇంకా అది కొంచెం ఉంది. అండ్ ఇంకా మిల్క్ అలాగే
బ్యాటర్ అనమాట. ఇడ్లీ బ్యాటర్ అలా సైడ్‌కైతే ఉన్నాయి. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తాగుదాంలే అని చెప్పేసేసి హాట్ వాటర్ అయితే పెట్టేసాను. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా! కొంచెం వాళ్ళకి ఇట్లాంటివేమన్నా ఇచ్చేస్తే బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి నా చుట్టూ తిరగకుండా ఉంటారనమాట. సో, ఇది కొంచెం ఒక కప్పు ఒక 1 ½ కప్ తాగితే వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటది. అండ్ మార్నింగ్ టైమ్ హాట్ వాటర్ తాగడం మంచిదే గదా! అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాననుకోండి కొంచెం నా చుట్టూ తిరగకుండా ఉంటారులే ప్రశాంతంగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి అలా ఇస్తాను. ఇంకా అందుకే అందరి కోసం కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేసాను. అండ్ సైడ్‌కైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి చెప్పాను కదా! చారుగద్దం సాంబార్‌లాగా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇడ్లీలోకి. ఇంకా పప్పు కూడా పెట్టేసాను. అండ్ ఇంకా పక్కనేంటంటే ఆ ర్యాక్‌లో కొంచెం ఆయిలు అంటే కొంచెం ఆయిల్ మరకలున్నాయండి. నైట్ నేను చూడలేదు కిచెన్ క్లీన్ చేసేప్పుడు. ఇంకిప్పుడు కొంచెం ఆయిల్ తీస్తే అలా కనిపించిందనమాట. ఇంక అందుకని ఒకసారి దాన్ని గూడా అలాగా వైప్ చేసేసుకున్నాను. అండ్ సాల్ట్ అయిపోయింది. సాల్ట్ గూడా రీఫిల్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ పప్పు ఈరోజు ప్లెయిన్ పప్పు అవ్వడం వల్ల కొంచెం ఓన్లీ వాటరే ఉంటాయి కదా! మేబీ దానివల్లో ఏమో కానీ పప్పయితే చాలా వరకు పొంగిపోయిందనమాట ఈరోజు. వాటరంతా కూడా బయటకొచ్చేసాయి. ఇంకా అది మొత్తం గూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. నీట్‌గా ఉన్న స్టవ్ మీద ఇలాగా అన్నం పొంగిపోయినా, పప్పు ఉడికేటప్పుడు పప్పు పొంగిపోయినా, అది భలే ఇరిటేషన్‌గా అనిపిస్తది నిజంగా. వెంటనే క్లీన్ చేయాలి. లేదు అంటే మాత్రం కాసేపు ఉంచినా గూడా ఆ అన్నము, పప్పు మరకలేంటంటే ఎక్కువ సేపు అలానే ఉండిపోతాయన్నమాట. త్వరగా క్లీన్ చేయకపోతే ఊరికనే ఏంటో మరి మరకల్లాగా పడిపోతాయి. ఇంకా అందుకనే పక్కకు పెట్టేసి ఇంకొకసారి మొత్తం గూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వెజిటబుల్స్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా కడిగి అలాగ ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ కొంచెం వాటర్ తాగుదాంలే అనేసి ఇంకా వాటర్‌లో అయితే లెమన్ స్క్వీజ్ చేసి ఇంకా హనీ గూడా కొంచెం వేసాననమాట. ఇంకా నేనైతే తాగుతూ ఉన్నాను. పిల్లలు బ్రష్ అలా చేస్తూ ఉన్నారు. కొంచెం చల్లారితేలే వాళ్ళవని చెప్పేసేసి ఇంకా అలా వాళ్ళవి గూడా కప్స్‌లో అయితే పోసేసాననమాట. చికెన్ నువ్వు సాయంత్రం మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్తాడంట. అమ్మా? ఇవాళ సాయంత్రం మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్తాడంట. ఇంక మామయ్యొచ్చి పలకరిస్తున్నారనమాట. వాసవికని ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి. ఇదిగోండి నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ గూడా కట్ చేసుకున్నాను. ఏంటంటే ఆనియను, ఇంకా మునక్కాయ, క్యారెట్, అలాగే దొండకాయ, బెండకాయ, ఇంకా సొరకాయ, అలాగే పొటాటో అనమాట. టొమాటో ఇవన్నీ గూడా పచ్చిమిర్చి అన్నీ గూడా కట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్నవైతే అవి ప్రెజెంట్. సో, ఉన్నవన్నీ గూడా అలా కొన్ని కొన్ని వేసుకున్నాను. వెజిటబుల్స్ మా చిన్నోడు బాగా తింటాడండి. మేము గూడా బానే తింటాం. మా పెద్దోడు తప్ప మేమందరం బానే తింటాం. ఇంకా సాంబార్ అంటే వెజిటబుల్స్ అన్నీ గూడా వేస్తాం గదా! సో, అలాగా నా దగ్గరున్న అన్ని వెజిటబుల్స్ గూడా కట్ చేశాననమాట. ఇంకా యాక్చువల్లీ షన్నుగాడిని పంపిద్దాంలే అనేసి అనుకున్నాము. మామయ్య ఇప్పుడు ఎటో డ్యూటీకి వెళ్తారు. మామయ్యతో పాటు బైక్ మీద పంపిద్దాంలే, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారనుకుంటే వాడెక్కడెళ్తాడండి, అన్నయ్య వెళ్ళట్లేదు, నేను కూడా వెళ్ళననేసి వంకలనమాట. ఎన్ని ఇడ్లీ అట్లా తింటా ఉంటది. ఎన్ని నోటితో చెప్పు నోటితో చెప్పు నోటితో చెప్తే నేను కరెక్ట్గా వేస్తా. ఎన్ని తింటా చెప్పు. ఇంకో రెండా మూడా నా బుక్ ఇస్తాలే కానీ 2 తింటావు 3 తింటావు కరెక్ట్గా చెప్పు. ఆ? నువ్వు చెప్తే ఇస్తా. నువ్వు చెప్పవా అయితే? చెప్తావా చెప్పవా? అయితే నీకు ఇడ్లీ వేయను సాయంత్రం చికెన్ పకోడీ కూడా వేయను. మా వాడు "ఎన్ని ఇడ్లీ తింటావు నువ్వు" అనేసి అడిగితే 3 తింటానని 2 ఫింగర్స్ చూపించాడండి. సో, అది వీడియో తీద్దామని మళ్ళీ అడుగుతుంటే ఇంక వాడు చెప్పట్లేదు. ఈ మధ్య కొత్త వర్డ్ ఒకటి "నీకెందుకు మాయి, నీకెందుకు మాయి" అని చెప్పేసి ఈ మాయ్ అనే వర్డ్ ఒకటి నేర్చాడండి. నన్ను మాయ అని పిలుస్తున్నాడు వాడు. నాకైతే భలే నవ్వొస్తుందనమాట. సో, అలా ఎక్కడ విన్నాడో నాకు కూడా తెలీదు గానీ "నీకెందుకు మాయి" అంటే నా బుక్ ఇవ్వలేదు. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఇవ్వలేదని చెప్పేసి ఇంక వాడు మళ్ళీ అడిగితే చెప్పలేదనమాట. సో, ఆ వాడు అదొకటి నేర్చాడు. ఎక్కడ నేర్చాడో గాని భలే క్యూట్‌గా అనిపిస్తుందనమాట. వాడు నన్ను మాయ అని పిలవడము. సో, అదే ఇంకిక్కడైతే సాంబార్ గూడా కాచానండి. ఇంక ఇడ్లీ గూడా పెట్టేసాను. ఆల్రెడీ మొన్న రీసెంట్‌గా షేర్ చేశాను కదా! అందులోనే అందరికి తెలిసిందేలే అనేసి మళ్ళీ పర్టిక్యులర్‌గా అయితే ఏమి షేర్ చేయలేదనమాట. సో, అది ఫైనల్లీ సాంబారు, అలాగే ఇడ్లీ. అంటే మా వాడికి ఫీవరొచ్చిందని చెప్పాను కదా! సో, వాడి నోటికి కొంచెం బావుంటదిలే ఇదైతే, కొంచెం తింటాడు ఇష్టంగా అని చెప్పేసి ఇంకివాళ ఎటు స్కూల్ గూడా లేదు గదా! స్కూల్‌కి కూడా పంపించట్లేదు గదా! సో, నిదానంగా చేద్దాము అనేసి ఇంక అలాగే ఈరోజు సాంబార్ చేశాననమాట. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి కూడా యూజ్ అవుతుంది కదా! అని జెప్పేసి ఇంక అలాగా సాంబారయితే కాచింది గానీ, ఆల్‌మోస్ట్ గిన్నె అడుక్కయితే వచ్చేసాయండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, సాంబార్ ఎక్కువ తింటారు. ఎక్కువ పడతాయి ఇడ్లీలోకి బేసిక్‌గా. సో, అలాగా గిన్నె అడుగు వరకు వచ్చేసాయి. అందులోను ఇంకా ఫిష్ కర్రీ ఉంది.
అందుకని మేము కూడా ఆల్మోస్ట్ ఇడ్లీలోకి తినేసామనమాట సాంబార్ మొత్తం కూడా. సో, అలాగే ఇంకా అందరికి గూడా బౌల్స్‌లో వేసేసి ఇంకా అలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు మంచిగా ఇడ్లీ సాంబార్ అయితే తినేస్తున్నామనమాట. సో, అదండి ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. మండే రోజు హడావిడి లేకుండా ఇలా అయితే గడిచింది. అండ్ ఇంకా ఆ తర్వాత మా చిన్నోడు చూడండి తులసమ్మకి ఇక్కడ వాటర్ పోస్తున్నాడు. అది యాక్చువల్‌గా వాటర్ స్ప్రేయర్ ఏంటంటే మాది కాదు. మా ఇంటి దగ్గర అక్క వాళ్ళదనమాట. ఇంకా ఎక్కడ తీసుకొచ్చావా అని అడుగుతుంటే అస్సలు చెప్పట్లేదు. మాదేనేమో కింద నుంచి తీసుకొచ్చాడు. ఇంకా కింద నుంచి మామయ్య ఏమన్నా తెచ్చారేమోలే అనేసి అనుకున్నా. కానీ మామయ్య ఎందుకు తెస్తారా ఇది నా డౌటొచ్చింది గానీ, బట్ సాయంత్రం మా అక్క వచ్చి తీసుకెళ్ళిందనమాట. అప్పుడు తెలిసింది నాకు ఆ అక్క వాళ్ళంటే ఈ మధ్య మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటికి బాగా అలవాటయ్యాడు. ఇంకా విలేజెస్‌లో అంటే అది కామన్ కదా! పిల్లలెక్కడుంటే ఇక అక్కడ ఆడుకోవడానికి వెళ్ళడము, అట్లా చేస్తూ ఉంటారు. సో, అలా వెళ్ళాడు. వస్తూ ఇంక అది పట్టుకొచ్చినట్టు అక్క గూడా చూసిందంటలెండి. వాడేమో తెలియకుండా తీసుకురాలేదు. బట్ ఫైనల్లీ ఇక ఈవినింగ్ వచ్చి ఇంక అప్పుడు తీసుకెళ్ళింది. "ఎక్కడి నుంచి తెచ్చావురా?" అంటే చెప్పట్ల. దాంతో మాత్రం ఇంక వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా! ఫుల్‌గా ఆడారనమాట ఇద్దరు కూడా. ఇక కింద చెట్లకు నీళ్లు పోయడము అట్లాగా ఇంకా తులసి మొక్కకు పోయమ్మా అంటే ఇంక అలాగా తులసమ్మకు కూడా కొంచెం నీళ్ళైతే పోసాడు. సో, అది ఇంకా తర్వాత నేను మొన్న మీషోలో తీసుకున్నాను కదండీ! ఇవి డెకర్‌వి. అంటే డీర్స్ లాగా వచ్చి ఇట్లా బౌల్స్ లాగా వచ్చాయి. నేనేమన్నా కిచెన్‌లో కొంచెం యూజ్ చేసుకుందామని తీసుకున్నాననేసి మీకు కూడా షేర్ చేశాను కదా! సో, ఫైనల్‌గా ఇవాళైతే బయటకు తీశాననమాట. అది కూడా మనీ ప్లాంట్ పైకెళ్ళించేసరికి నాకు గుర్తొచ్చింది. అవి తీసుకున్నాను కదా! బట్ పెట్టుకోవడం మర్చిపోయాను అని చెప్పేసేసి ఇంకా ఫైనల్లీ కొన్ని లీవ్స్ అలా కట్ చేసుకొనొచ్చి ఇంక నేనైతే దీన్ని కిచెన్‌లో స్టవ్‌కి అటు ఇటు గూడా ఇలాగైతే పెట్టుకున్నాననమాట. సో, అదండి. సో, ఇంకా అంతవరకైతే మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మండే మార్నింగ్ వరకు కూడా. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ట్యూస్‌డే రోజు రొటీన్ అనమాట. ట్యూస్‌డే యాక్చువల్‌గా ఇది వైకుంఠ ఏకాదశి కదా! సో, దానికోసం మేము మంగళగిరి నరసింహస్వామి టెంపుల్‌కైతే వచ్చామనమాట. అసల క్రౌడ్ ఉన్నారండి. ఇంకిక్కడ ఇళ్ళల్లో ఒక తెలిసిన అమ్మాయి ఉంది. మేము మీ సబ్స్క్రైబర్స్ మమ్మల్ని వీడియో తీయరా అని చెప్పేసి అడిగితే ఇంక అలా జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ తీశాననమాట. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి. భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు పెట్టుకోవడం లేకుండా సక్రమంగా క్యూ లైన్లో వెళ్ళవలెను. దర్శనం ముగించుకొని శంకుతీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు. ఉత్తర ద్వార దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ దేవాలయ కార్యనిర్వాహక శాఖ ఇంకలాగా భక్తులైతే మామూలుగా లేరండి ఈరోజు. ఇదొచ్చేసి ఇంక ఉత్తర ద్వార దర్శనం అనమాట. నరసింహస్వామి వారిది ఉత్తర ద్వార దర్శనము. అసలు చాలా మంది జనాలున్నారు. ఇంకా ఇది అంటే వైకుంఠ ఏకాదశి అంటే కోటి ఏకాదశులతో సమానము అని చెప్పేసి ఈరోజు ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా! సో, ఇంకా అలాగా చాలా మందొచ్చారనమాట ఎక్కడెక్కడి నుంచో. ఇంక మాకైతే పక్కనే అయినా గూడా నేను ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళడం. నిజం చెప్పాలంటే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే శంకుతీర్థం కూడా ఇస్తారండి. లోపల స్వామివారిని దర్శనం చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేప్పుడు శంకుతీర్థం అయితే ఇస్తారు. శంకుతీర్థము ఈ రోజున తీసుకోవడం ఇంకా చాలా మంచిదంట. ఈ రోజు అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు అలాగా శంకుతీర్థము ఇంకా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఉత్తర ద్వార దర్శనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి కోటి మంది దేవతలతో కలిసి అంటే భక్తులందరికీ ఉత్తర ద్వారం నుంచే దర్శనం ఇస్తాడంట. సో, ఇంకా అప్పటి నుంచి కూడా ఇలాగ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచిదని శంకుతీర్థం కూడా మన హెల్త్ వైజ్ ఇంకా అలా చాలా చాలా మంచిది. సో, ఇంకా మేమైతే అలాగ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. సో, ఇంటికొచ్చేసరికి ఫైనల్లీ 2:00 అట్లా అయితే అయిపోయింది. అండ్ అక్కడ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి అంత రష్‌గానే ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట. ఒకే క్యూ లైన్ అంటే చాలా మంది జనాలు ఉన్నట్లు ఉండేది. కానీ ఇక్కడ చాలా క్యూ లైన్స్ ఉండేసరికి అంటే రూ. 200 టికెట్ అని, అలా రూ. 500 టికెట్ అని, ఫ్రీ దర్శనం అని ఇలా ఉండేసరికి
కొంచెం క్యూ లైన్స్ ఉన్నాయి కదా, అంత తెలియట్లేదు. సో అదనమాట. అదే తెచ్చింది నేనే కదా, నాన్న తెచ్చింది నేను. పిల్లల కోసము ఒక టాయ్ తీసుకొచ్చాను. మా వాడికి అది వద్దంట, రిమోట్ కార్ కావాలంటే. అది ఎందుకు తెచ్చావు, రిమోట్ కార్ తేవచ్చు కదా అనేసి గోల పెట్టేసిండు. ఏది తెచ్చినా, ఎన్ని డబ్బులు పెట్టి తెచ్చినా కాసేపటికి దాన్ని పాడు చేయడం గ్యారంటీ. అందుకని చెప్పేసి చిన్న బొమ్మ తీసుకొచ్చా అనమాట, అంతే. సో ఇంకా వచ్చేటప్పుడు పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి స్నాక్స్ లేవని అక్కడ కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. చెక్కలు, ఇంకా పప్పుండలు, ఇవి బిస్కెట్స్ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకు స్టిక్కర్స్ లేకపోతే కొన్ని తీసుకున్నాను. బట్ అక్కడ ఎక్కువ లేవండి, ఉన్న వాటిలో 2 తీసుకున్నాను అనమాట. వచ్చినా నచ్చలేదా? నచ్చలేదా నీకు? రా. నేను మా ఆడపడుచు వెళ్ళామండి. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిన ఆంటీ వాళ్ళు ఒక ఇద్దరైతే కలిసారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళారు. అత్తయ్య వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లారనమాట. ఇంకా అలాగా అత్తయ్య వాళ్ళు తన ఫ్రెండ్స్ ఉంటారు గదా! అందులోను వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు. లోపలికి స్వామివారి దర్శనం, శంకుతీర్థం అంటే చాలా కష్టము. కొంచెం ఉండలేరనమాట పెద్దవాళ్ళు కాబట్టి, అంత క్యూ లైన్‌లో ఉండలేరు. ఇంక అందుకని బయట ఉత్తర ద్వార దర్శనం జేసుకొని ఇంక అత్తయ్య వాళ్ళైతే వచ్చేసారు. బట్ మేము మాత్రం ఇంక లోపల స్వామివారి దర్శనం, ఇంకా శంకుతీర్థం అంతా కూడా తీసుకున్నాము. సో, ఇంక అత్తయ్య మిఠాయి తీసుకొచ్చారనమాట. ఇంక మంగళగిరి తిరణాలంటే మిఠాయి చాలా ఫేమస్. కానీ మేమైతే తీసుకోలేదు. ఇంక అత్తయ్య అది గవ్వల మిఠాయను, ఇంకా చెరుకులవి తీసుకొని ఇంక అవి కొంచెం పంపించారనమాట పిల్లల కోసము. ఇంక నాకైతే మార్నింగ్ ఏమి తినకుండా వెళ్ళాను కదా! ఇంక ఆఫ్టర్‌నూన్‌కి వచ్చేసరికి అన్నం అయితే వండేసాను గానీ, ఇంకా కూర ఏమి చేయలేదండి. పచ్చడి వేసేసుకొని తినేసాము. కానీ ఇంక నాకెందుకో నోటికి ఏదో ఒకటి కొంచెం టేస్టీగా లైక్ పానీపూరి గాని, చాట్ అలా తినాలనిపించిందనమాట ఈరోజు. ఎందుకు నేను ఎక్కువ అంతగా తినను. పిల్లలు గూడా ఇంతకుముందు భలే తెచ్చుకునేవాళ్ళు గానీ, వాళ్ళకి కూడా అసలు నేను ఊరుకునేదాన్ని గాదు గానీ, నాకెందుకో నాకిష్టమే కానీ నేను అంతగా ప్రిఫర్ చేయననమాట. బట్ ఎందుకో ఈరోజు బాగా తినాలనిపిచ్చి పానీపూరియా లేకపోతే చాటా అని 2 గాదులే అని చెప్పేసి దహి పూరి తెప్పించుకున్నాననమాట. సో, అలాగా మంచిగా తినేసాను. ఎందుకో బాగా క్రేవింగ్స్ వచ్చాయి ఇవాళ. అందుకే అలా తినేసాను. ఇంకా ఆ తర్వాత నైట్ డిన్నర్‌లోకైతే ఇంకిక్కడ చిక్కుడుగాయ కర్రీ చేద్దాము, చిక్కుడుగాయ ఫ్రై అని జెప్పేసేసి ఇంకిక్కడైతే చిక్కుడుగాయలు ఒలుస్తూ ఉన్నాను. రాగానే పడుకున్నానండి. నాకు కాళ్ళు మంటలొచ్చేసాయన్నమాట. అందుకని ఇక రాగానే కాసేపు పడుకున్నాను. హెడేక్ కూడా వచ్చింది. ఇంక పని ఎక్కడిదక్కడే ఉందన్నమాట. ఇంక మా వారు వెళ్ళే టైం అవుతుంది అని జెప్పేసేసి ఇంక ఫస్ట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేద్దామని ఇక్కడైతే రైస్ పెట్టేసి ఇంక చిక్కుడుగాయలు అలా ఒలుస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే సింపుల్‌గా చిక్కుడుగాయ ఫ్రై చేశా. కొంచెం వెల్లుల్లి, కారం అలాగా వేసేసి ఇంక సింపుల్‌గా చిక్కుడుగాయ ఫ్రై అయితే సో, చేశానన్నమాట. ఇంకా ఇదబ్బా ఫైనల్లీ ఇంకా నైట్ అనమాట. సో, డిన్నర్ అదైతే చేసేసారు. ఇంక నా పని కూడా అయిపోయింది. ఇవాళ అసలు వంట చేసేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనకైతే తప్పవు కదా! సో, ఫైనల్లీ ఇంక పనంతా కూడా అయిపోయిందనమాట. సో, గిన్నెలన్నీ కడిగి నీట్‌గా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. సో, ఇంకా మరి ఇది మంగళగిరి వెళ్ళొచ్చినందుకే నాకు ఈరోజు అసలు చాలా హెడేక్ వచ్చేసిందబ్బా. అంటే బేసిక్‌గా బయట తిరిగే అంత అలవాటు లేదు కదా! ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చినా సరే నాకు అలా హెడేక్ అయితే వస్తూ ఉంటది. బట్ ఈరోజు కొంచెం కాళ్ళు కూడా మంటలు పుడుతున్నాయన్నమాట మరెందుకో గానీ. సో, ఇంక మరి ఏది ఎలా ఉన్నా బట్ దేవుని దర్శనం అయితే మంచిగా జరిగింది కదా! అది చాలు. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇది. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఈ ఇయర్ వరకైతే ఇంతేనండి. నెక్స్ట్ ఇయర్ కలుస్తాను. ఓకేనా? సో, అంతవరకు బై ఫ్రెండ్స్.